SRK Engineering College, Water Environment Technology Research Center, Coordinator Professor P.A. Ramakrishnan-Raju. ఈ రీసెర్చ్లో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ ఫర్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ యూజింగ్ అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీస్ అనే కాన్సెప్ట్లో, స్ప్రింగ్ అనే కాన్సెప్ట్లో యూరోపియన్ యూనియన్, ఇండియా, H2020, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ చేసిన ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టు SRKR ఇంజనీరింగ్ కాలేజీతో పాటు 3 ఐఐటీలు, ఐఐటి గౌహతి, ఐఐటి వారణాసి, ఐఐటి ఖరగ్పూర్ల సహకారంతో, అలాగే యూరోపియన్ యూనియన్కి చెందిన 4 దేశాల సహకారంతో, నార్వే, ఫిన్లాండ్, పోర్చుగల్, హంగరీ 4 దేశాల్లో 6 సంస్థల సహకారంతో ప్రాజెక్టు మొదలుపెట్టాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పశ్చిమ గోదావరి డెల్టాలోని మొత్తం కాలువల స్టేటస్, పొల్యూషన్ స్టేటస్, డ్రైన్ల పొల్యూషన్ స్టేటస్, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది టోటల్ డెల్టా అన్న విషయంలో మనం దీన్ని టెస్ట్ బెడ్ ఏరియా కింద తీసుకుని SRKR ఇంజనీరింగ్ కాలేజీ ఒక పార్ట్నర్ ఇన్స్టిట్యూట్గా, ఇది యాక్చువల్గా 40 కోట్ల ప్రాజెక్టుకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా 200 కోట్ల ప్రాజెక్ట్ అడ్వర్టైజ్మెంట్లో 40 కోట్ల ప్రాజెక్టు ఒక భాగంగా చేసి ఐఐటీల సహకారంతో మాకు లభించినటువంటి సదవకాశం. ఆ సదవకాశం అని ఎందుకన్నానంటే ఇవాళ వెస్ట్రన్ డెల్టాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విపరీతమైనటువంటి కాలుష్యానికి, ఇటు పంట కాలువలు కానీ, ఇటు మురుగు కాలువలు కానీ విపరీత కాలుష్యాన్ని ఎందుకన్నామంటే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది సెటిల్మెంట్స్ కూడా మన డెల్టాలో ఉన్నంత డెన్సిటీ ఆఫ్ ది సెటిల్మెంట్స్ ఇంకెక్కడ ఉండవు. సో ఆ వేస్ట్ ఇవన్నీ కూడా కాలుష్య కారకాలుగా ఉండటం మూలంగా ఈ స్టేటస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్టేటస్ ఆఫ్ ది వాటర్ పొల్యూషన్ సినారియోస్ ఆఫ్ కెనాల్స్ అండ్ డ్రైన్స్ మేము డెవలప్ చేసి ఇవ్వటం అనేది మాది ఫస్ట్ తక్షణ కార్యక్రమం. ఇది 1 year 4 monthsలో మేము కంప్లీట్గా నా వెనక నుంచున్నటువంటి స్టాఫ్ సహకారంతో వాటర్ శాంపుల్స్, కెనాల్స్ వారీగా వాటర్ శాంపుల్స్, డ్రైన్స్ వారీగా వాటర్ శాంపుల్స్, ఆ కెమిస్ట్రీ అంతా చేసి ఈ మ్యాప్స్ అన్నీ డెవలప్ చేసి ఇవి మొన్న 30వ తారీఖునే, నవంబర్ 30వ తారీఖునే మేము యూరోపియన్ యూనియన్కి కూడా మేము రిపోర్ట్ ఫామ్లో సబ్మిట్ చేశాము. ఇక్కడ ఉన్న కెమికల్ సినారియోస్ని రిపోర్ట్ ఫామ్లో వాళ్ళకి ఇస్తే ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు బయో ఎంజైమ్స్ తయారు చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో. బయో ఎంజైమ్స్ తయారయ్యాక ఈ సినారియోస్ అన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తే, ఈ 4 కంట్రీస్కి 6 సంవత్సరాలకు పంపిస్తే అక్కడ యూనివర్సిటీసు, ఇండస్ట్రీ, NGOs కూడా పార్ట్నర్స్ అని యూరోపియన్ యూనియన్ నుంచి. సో వాళ్ళ సహకారంతో యూరోప్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ టెక్నాలజీస్ని మనం పశ్చిమ గోదావరి డెల్టాకి తీసుకొచ్చి ఆ టెక్నాలజీని అప్లై చేసి నీటి కాలుష్యాన్ని లేకుండా నీటి కాలుష్యాన్ని శుభ్రం చేయటం. ఇదివరకట్లో శుభ్రం అంటే క్లోరిన్ కలపడం, అయోడిన్ కలపడం. ఇప్పుడు అది కాదు, బయో ఎంజైమ్స్ కలపడం. అందరికీ రొయ్యలు చెరువులు చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పరిశ్రమలో కూడా ప్రోబయోటిక్స్ అంటున్నారు ఈ మధ్యన. ఆ ప్రోబయోటిక్స్ లాంటి ఈ బయో ఎంజైమ్స్ కలిపి నీటి కాలుష్యతను పూర్తిగా తగ్గించి సముద్రంలోకి పంపించాలనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు. సో ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ ఏమో ఐఐటీలు గౌహతి, ఖరగ్పూర్, థర్డ్ ఇయర్ ఏమో యూరోపియన్ కంట్రీస్ వచ్చి ఒక 30 స్పాట్ల హయ్యెస్ట్ ఇంటెన్సిటీ ఆఫ్ ది పొల్యూషన్ ఉన్నటువంటి 30 ప్రాంతాలను కెనాల్స్లో 13, ట్రైన్స్లో సుమారు 16-17 ఐడెంటిఫై చేసాం. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్, ప్రోటోటైప్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దాన్ని పొల్యూషన్ లేకుండా చేయటం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పశ్చిమ డెల్టాలో ముఖ్యమైన విషయం, మన కాలువలను చూస్తే మనకి జీవీ కెనాల్ హయ్యెస్ట్ పొల్యూషన్. జీవీ కెనాల్ అంటే ఇలా భీమవరం వైపు, తణుకు దగ్గర నుంచి భీమవరం వైపు వచ్చేది హయ్యెస్ట్ పొల్యూటెంట్ కెనాల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వెంకయ్య వయ్యర్ని 2వ కాలువ కింద ఐడెంటిఫై చేసాం. లోయెస్ట్ పొల్యూషన్ ఉన్నది ఏంటంటే ఇటు ఏలూరు కెనాలు, అటు బ్యాంక్ కెనాలు. దానికి కారణం కూడా అందరికీ తెలుసుందే, బ్యాంక్ కెనాల్ దగ్గర కొంచెం ఎక్కువ పరిశ్రమలు అవి తక్కువ, ఎక్కువ కల్చర్లో ఉన్నటువంటి ల్యాండ్ తక్కువ. అలాగే ఏలూరు కూడా కంట్రిబ్యూషన్ పైనుంచి ఉండటం వల్ల ఏలూరు వాటర్ కూడా బాగుంది. అదే డ్రైన్లు చూసుకుంటే సముద్రంలో వదలటానికి ఒక్క డ్రైన్ ఇంచుమించుగా మేము మేజర్ కెనాల్స్ 5 ఐడెంటిఫై చేసాం. అలాగే 5 మేజర్ డ్రైన్స్ అంటే రన్నింగ్ ఫ్రమ్ గొంతేరు, యనమదుర్రు, రుద్రయకోడు, ఇటు ఉప్పుటేరు, అన్ని ప్రధానమైనటువంటి మురుగు కాలువలోనూ చేసాం. వాటిలో మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే హయ్యెస్ట్ పొల్యూషన్
నో డౌట్ ఎట్ ఆల్. యనమదూరు ఇది ఎంచేత ఇండస్ట్రియల్ కాలుష్యం అందరికీ తెలుసున్నది. అసలు ఏ డ్రైన్లో నీరైనా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ముట్టుకోవడానికి వీల్లేదు విధంగా తీవ్రమైన కాలుష్యంతో ఉంది. ఇది సముద్రంలోకి అసలు వదలకూడదు. ఇంచేత సముద్రం ప్యూరెస్ట్, అందులో ఉన్న జంతువులు ప్యూర్గా ఉంటాయి. వాటి దురదృష్టం కొద్దీ మనం కాలుష్యం చేసిన నీళ్లు, ఒక డ్రాప్ నీళ్ళు కూడా మనం సముద్రంలోకి వదలటానికి అనుకూలత లేదు. ఇంచేతంటే సముద్రంలోకి వదలాలన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఉంటాయి, వరల్డ్ హెల్త్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్స్కి మించి ఉంది కాబట్టి వీటిని కూడా శుభ్రం చేయడం కోసం ఒక 17 పాయింట్స్ని డ్రైన్స్లోని 13 పాయింట్స్ని కెనాల్స్లోని ఐడెంటిఫై చేసి ఇది యూరోపియన్ యూనియన్కి ఇవ్వడం జరిగింది. టోటల్ ప్రాజెక్టు మోడీ గారు యూరోపియన్ యూనియన్ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్లో పార్ట్గా ఆ క్లీన్లీనెస్ అనే కాన్సెప్ట్లో ఈ శుభ్రత కోసం చేసేటువంటి మా యొక్క పరిశోధన ఫలితాలు. దీంట్లో చాలామంది అంటే మరీ ప్రత్యేకంగా కోవిడ్ టైంలో వచ్చిన ప్రాజెక్ట్ అండి. ఆ సంవత్సరం 4 నెలలు కోవిడ్కి ఇక్కడ ఉన్నటువంటి 7-8 మంది స్టాఫ్లోనూ 5గురు ఎఫెక్ట్ అయ్యారు. అయినా సరే మేము వాటర్ శాంపుల్స్ కోవిడ్ టైంలో అన్ని కెనాల్స్, అన్ని డ్రైన్స్ ఎంతో కష్టపడి స్పేషియల్ కాంపోనెంట్ ఉపయోగించి మ్యాపింగ్ చేసి లేమన్కి అర్థమయ్యేట్టుగా, మా దగ్గరికి వస్తే అర్థమయ్యేట్టుగా స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్ కాన్క్లేవ్ కూడా డెవలప్ చేసి ఇక్కడ మేము మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మొన్న 6వ తారీఖు. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. పశ్చిమ జిల్లాకు సంబంధించి ఎన్ని చదరపు కిలోమీటర్లు ఇస్తారు? తర్వాత మీకు ఏ గ్రామాలు, 800 గ్రామాలు, ఏ పట్టణాలకు సంబంధించి ప్రధానంగా జరిగింది? తప్పనిసరిగా అండి. ఈ వెస్ట్రన్ డెల్టా అంటే సుమారుగా 2500 స్క్వేర్ కిలోమీటర్స్, సుమారుగా 811 విలేజెస్ అండి. 811లోనూ 5 టౌన్స్ ముఖ్యంగా. ఆ టౌన్స్ అందరికీ తెలుసున్న టౌన్సే తాడేపల్లిగూడెం, తణుకు, వేవరం, పాలకొల్లు, నర్సాపురం. సో ఈ టౌన్స్ దగ్గర నుంచి ఈ కెనాల్స్లోకి, డ్రైన్స్లోకి ఏ రకమైన కాలుష్యం జరుగుతుంది అని చెప్పి వాటి మీద, అలాగే మన అగ్రికల్చర్, ఎక్వాకల్చర్ ప్రాక్టీసెస్ చూస్తే ఎక్వాకల్చర్ ఆల్మోస్ట్ వెస్ట్రన్ డెల్టా టోటల్ యూనిట్ కింద తీసుకుంటే 30% ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అన్ ఎక్వాకల్చర్. ఓన్లీ 57 సంథింగ్ మనకి అగ్రికల్చర్గా ఉంది. అంచేత ఈ అగ్రికల్చర్, ఎక్వాకల్చర్ కూడా ఇంటెన్సివ్ కల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ ట్రెడిషనల్ కాదు. ఆ ఇంటెన్సివ్ అంటే ఇప్పుడు మనకి తెలుసుంది ఎక్వాకల్చర్లో ఏకంగా లక్షల ఎకరానికి వచ్చి కల్చర్ చేస్తున్నారు. ఈ ఇంటెన్సివ్ కల్చర్ జనరల్లీ ఇట్ రిక్వైర్స్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ గెటింగ్ సలైన్ వాటర్ ఫ్రమ్ డీపర్ ఆక్విఫర్స్. ఈ వెనామీ కల్చర్ తణుకు దగ్గర, పెనుకొండ దగ్గర, అత్తిల దగ్గర కూడా చేస్తున్నారు. ఈ సెలైన్ వాటర్ని పైకి తీసుకురావటం, మిక్స్ చేయటం, బ్రాకిష్ వాటర్ కింద తయారు చేయటం, ఆఫ్టర్ హార్వెస్టింగ్ లెటింగ్ అవుట్ ద సేమ్ బ్రాకిష్ వాటర్ ఇన్ టు ద కెనాల్స్ అండ్ డ్రైన్స్. సో ఎంటైర్ కెనాల్ నెట్వర్క్, ఎంటైర్ డ్రైన్ నెట్వర్క్ already slowly turning into a saline pockets, and thereby in future we are expecting it only nothing but a saline desert. Delta going to become a saline desert. That is our prediction, because being a technical institute we should predict all these things. తాగునీరుకి సంబంధించి వీటిలో పద్ధతి కాకుండా అందుకే తాగునీరు కాలువ కూడా మొత్తం ఉంటుంది పూర్తి స్థాయిలో. వెస్ట్రన్ డెల్టాకి సంబంధించి ఏమైనా ఉన్నాయి అసలు వెస్ట్రన్ డెల్టాకి సంబంధించి తాగునీరు కానీ ఇప్పుడు నీటి కూడా పరిస్థితి కానీ అది ఎలా ఉంటుంది? ప్రతి మనిషి చెప్తాను. కదలకండి మీరు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి జరిపారు. మేము గ్రౌండ్ లెవెల్లో గమనించినప్పుడు కాలువల యొక్క కాలుష్య తీవ్రత ముందు మనుషులు తాగడానికి ఎలా ఉందన్నది గమనించాలి. తప్పనిసరిగా మనుషులు తాగటానికని గమనించినప్పుడు హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాలుష్యం అనేది న్యాచురల్గా ఇందాక నేను చెప్పిన పూర్వకాలంలో మన నీళ్లు బాగుండేవి, ఇప్పుడు బాగోట్లేదు అంటానికి కారణం ఒకటి, ప్రతి గ్రామంలో అప్పుడు 500 మంది ఉంటే ఇప్పుడు 2000 ఉన్నారు. 1940లో 500 మంది ఉంటే 3-4 టైమ్స్ పాపులేషన్ పెరిగింది. రిక్వైర్మెంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పెరిగింది. అంచేత రబీ క్రాప్ మ్యాండేటరీ అయింది. అంచేత ఫుడ్ గ్రెయిన్స్ మన పొట్టలు ఎత్తుగా ఉండాలంటే ఆటోమేటిక్గా కల్చరల్ ప్రాక్టీస్లో ఇంటెన్సివ్ కల్చర్కి వెళ్ళాలి. ఇంటెన్సివ్ అనగానే అప్లికేషన్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఇవి. కానీ ఇక్కడ ఉన్న స్టేటస్ ప్రకారం చూస్తే ఏ ఒక్క డ్రాప్ కూడా మనం డైరెక్ట్గా మనం కాదు, జంతువులు తాగటానికి కూడా అనుకూలత లేనటువంటి వాటర్ కాలుష్యంతో ఉంది. దీన్ని మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నేను యూరోపియన్ యూనియన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈ 30 చోట్ల పెడితే భవిష్యత్తులో మంచినీళ్ళు కూడా తాగడానికి కనీసం ఇప్పుడున్న కెమికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే, మినిమం ట్రీట్మెంట్ చేసుకుంటే మనం మంచినీళ్ళు తాగడానికి చాలా అనుకూలంగా మారుతుంది అనుకోవడం ఎటువంటి ఇది లేదు. మన క్వాంటిటీ వైజ్ ప్రాబ్లం లేదు. రేపు పోలవరం వస్తుంది, క్వాంటిటీ వైజ్ ప్రాబ్లం, బట్ క్వాలిటీ వైజ్ హైయెస్ట్. ఇంచేత
గోదావరి మీద కూడా టెయిల్ ఎండ్ ఆఫ్ ది గోదావరి మనం ఉన్నాం. ఆల్మోస్ట్ ఛత్తీస్గఢ్ నుంచి, హైదరాబాద్ నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా అల్టిమేట్ ఎక్యుమిలేట్స్ అది ధవళేశ్వరం బ్యారేజ్ అని. అక్కడిది కూడా హైయెస్ట్ పొల్యూటెంట్ వాటర్ అది. అంచేత ఫ్యూచర్లో ఈ బయోటెక్నాలజీని ఉపయోగించి పాజిటివ్ బ్యాక్టీరియాతో నెగిటివ్ బ్యాక్టీరియాని, ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాని కిల్ చేసి మంచి చేయటం అనేది మా ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛ భారత్లో గంగాకి 5 ప్రాజెక్టులు ఇచ్చారు. గోదావరి సదరన్ ఇండియాలో ఆ గోదావరి డెల్టాకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం. ప్రజలకు సంబంధించి ఎటువంటి అవేర్నెస్ కావాలి? వర్షాకాలం కంప్లీట్గా పొల్యూటెడ్ అయిపోయిన ప్రాంతం ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు ఇమీడియట్గా గమనించవలసిన విషయం ఒకటండి. ఈ ఎక్కువ పరిశ్రమని ఎడ్జసెంట్ టు ది కెనాల్స్ తవ్వి వాళ్ళ అవుట్లెట్స్ కూడా అదే కాలువల్లోకి వదలటం అనేది చాలా అభ్యంతరకరం. ఇంచేతంటే కాటను 1850s డిజైన్ చేసినప్పుడు ఆ 2 పర్పస్లకే కెనాల్స్ డిజైన్ చేశాను. సెటిల్మెంట్స్ అన్నిటికీ మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో అవే కెనాల్స్తో ఇరిగేషన్కి సప్లై చేయాలనే ఉద్దేశంతో, ఆయన మంచి ఉద్దేశంతో, లో పాపులేషన్ కాబట్టి అది అలా చేశారు. కానీ ఇప్పుడు దురదృష్టం కొద్దీ మనకు పాపులేషన్ డెన్సిటీస్ బాగా పెరిగిపోయింది. దాంతో ఇక్కడ ఇప్పుడు వచ్చేటువంటి కాలుష్య తీవ్రతని ఎందుకంటున్నామంటే ఇప్పుడు నేను చెప్పేటటువంటి అన్ని సాలిడ్ వేస్ట్ని పంట కాలంలోకి వేసేసి అప్పుడే ఎదవరకు భయపడేవారు. పంటకాలంలో ఏదైనా వేస్ట్ వేయాలంటే భయపడేవారు. ఇవాళ 5 టౌన్స్లో ఉన్నటువంటి వేస్ట్ అంతటినీ పంటకాల్లోకి చేస్తున్నారు. 5 పక్కన ఉన్న ఎక్కువ పరిశ్రమ, కెనాల్ పక్కన ఉన్న ఎక్కువ పరిశ్రమలు ఓపెన్గా డే టైం వాటిని లెట్అవుట్ చేస్తున్నారు ఆ కెనాల్స్లోకి నీళ్ళు. ఆ నీళ్ళే మనకు మంచినీళ్ళు చెరువు. మొత్తం 811 గ్రామాలకి కూడా ఎక్కువ పరిశ్రమ నుంచి బయటకు వచ్చినాయి. మీరు తణుకు, పెనుగొండ కూడా అనుకోకర్లేదు. అక్కడ కూడా ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ది ల్యాండ్స్ ఆల్రెడీ కన్వర్టెడ్ ఫర్ అక్వాకల్చర్. లెటింగ్ అవుట్ ద వాటర్ ఇన్ ది అట్ పెనుగొండ, తణుకు. వెరీ మోస్ట్ డేంజరస్. తణుకు దగ్గర నుంచి కాలువ మనం ఆ జీవీ కెనాల్ అన్నామంటే అది మన భీమవరం కింద దొంగపిండి యువతల వైపున చిన్న గొల్లపాలెం వరకు కూడా అదే కాలువ అనమాట. పైనుంచి కిందకు 100 కిలోమీటర్ల లెంగ్త్తో పొల్యూట్ చేసుకుంటూ సాయిల్స్ని పొల్యూట్ చేస్తుంది సెలినైజేషన్. సర్ఫేస్ వాటర్ని సెలినేట్ చేస్తుంది, గ్రౌండ్ వాటర్ని సెలినేట్ చేస్తుంది. అది మన 10 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి సినారియో. మొత్తం బాగా ఎక్కువ టైం వచ్చి ఉంటుంది. మనకు కావాల్సింది